ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు చూశాను. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడైతే అక్విడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం.